అందరూ నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. నిజంగా బిజినెస్ చేస్తే లాభం వస్తుందా అని. లాభం వస్తుందంటారా? మీరు ఒక మాట చెప్పండి. 15 సంవత్సరాలు కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందంటారా? నిజంగా మీరు అనుకున్న ఉద్యోగమే వస్తుందంటారా? ఖచ్చితంగా చెప్పగలరా? వస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగమే వస్తుంది. 15 సంవత్సరాలు కష్టపడి చదివితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం వస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగం ఎలా అయితే వచ్చుడు నిజమో, అది ఎంత సత్యమో, బిజినెస్ కూడా సక్సెస్ అవ్వడం అనేది అంతే సత్యం. కాకపోతే దానికి కొంత సమయాన్ని మనం కేటాయించాలి. దానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్‌ని మనం అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే 100% మనం చేసే బిజినెస్ సక్సెస్ అవుతది. కానీ చాలామంది బిజినెస్ ఫెయిల్ అవుతుంటారు కదా! వాళ్ళు ఇలా లాస్ అయ్యారే, వీళ్ళు ఇలా లాస్ అయ్యారే అని అంటుంటారు కదా! నిజంగానే లాస్ అవుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాటజీస్ తెలియవు. మనం పెట్టే బిజినెస్‌కి మార్కెట్‌లో స్కోప్ ఉంది. అసలు దానికి ఎంత బేస్ ఉంది? అసలు దానికి కస్టమర్ ఫ్లో ఎలా ఉంటది? దానికి యూఎస్‌పీ మనం ఎలా పెట్టాలి? అనేటి ఒక స్ట్రాటజీస్ అసలు దాని బ్యాక్‌గ్రౌండ్ ఏం తెలీదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏం చేయకుండానే వాళ్ళు ఏదో బిజినెస్ పెట్టేస్తుంటారు. 10,00,000 పట్టుకురా బట్టల షాప్ పెట్టేద్దాం. మస్తు లాభాలొస్తాయి. దసరా, దీపావళి వచ్చిందంటే ఫుల్ లాభాలు కొట్టేయొచ్చు అని. డబ్బులుంటే తీసుకురా ఫుడ్ మీద చాలా లాభాలొస్తున్నాయి. ఒక రెస్టారెంట్ పెట్టేద్దామని. తీరా 40, 50 లక్షలు రెస్టారెంట్‌లో పెట్టేస్తారు. కంప్లీట్ కొలాప్స్. నిజానికి మీరు ఏదైనా బిజినెస్ చేసే ముందు దాని బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది చాలా బాగుంటది. ఎప్పుడైతే మనం ఆ బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌ని చేస్తామో ఆటోమేటిక్‌గా అక్కడ ఎలాంటి దుకాణం పెట్టాలి, ఏ షాప్ పెట్టాలి, ఏ షాప్ పెడితే మనం క్లిక్ అవుతాం అనే విషయం తెలిసిపోతుంటది. మీరు చూడండి రిలయన్స్ కావచ్చు, లేకపోతే టాటా వాళ్ళు కావచ్చు, ఏ పెద్ద కంపెనీస్ అయినా, కార్పొరేట్ కంపెనీస్ అయినా కూడా అంత ఈజీగా ఒక ఏరియాలోకొచ్చి బిజినెస్ పెట్టి ట్రయల్ వర్షన్ వేయవు. ట్రయల్ వర్షన్ వేసే ముందు ఆ ఏరియాలో పాపులేషన్ ఎంతుంది? దాంట్లో అసలు పొటెన్షియల్ కస్టమర్స్ ఎంత ఉన్నారు? దాంట్లో వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? వాళ్ళకి నిజంగా ఫినాన్షియల్ కెపాసిటీ ఎంతుంది? సో, దీంట్లో నుండి నా షాప్‌కి ఎంతమంది వస్తుంటారు? సో, నాకెంత టార్గెట్ కావాలి? దానికి నేను ఎంతమంది ఎంప్లాయీస్‌ని పెట్టుకోవాలి? దీనికి ఎంత రెంట్ కట్టాలనేది ఒక 1 ఇయర్ బ్యాక్‌గ్రౌండ్ నుండి మొత్తం ప్లానింగ్ చేసుకుంటారనమాట. దాని తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ మనది ఎట్లా ఉంటదో తెలుసా? ఏం లేదు. మార్కెట్‌లోకి పోవాలా, ఒక షాప్ కిరాయి తీసుకోవాలి, మనకి 3, 4 లక్షలు అడ్వాన్స్ కట్టాలి, దుకాణంలో మెటీరియల్ ఏసేయాలి, ఖతం. ఒక సంవత్సరం తిరగకుండానే లాస్ అయిపోయింది. అమ్ముడు పోతలేదు, కస్టమర్లు వస్తలేరు అని బదనాం చేయాలి, క్లోజ్ చేసేయాలి. ఇదేనా చేసేది? చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టే వాళ్ళు బిజినెస్‌లో ఫెయిల్ అవుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక బిజినెస్ చేయాలంటే ఫస్ట్ స్కూళ్ళలో మనం పాస్ అయ్యి పైకొచ్చి 10th అయిపోయి ఇంటర్మీడియట్‌లోకి వచ్చి ఇంటర్మీడియట్‌లో పాస్ మార్కులు సర్టిఫికేట్‌తోనే గ్రాడ్యుయేషన్ ఎలా జాయిన్ అవుతున్నామో, మన లైఫ్‌లో కూడా బిజినెస్ పెట్టాలంటే బిజినెస్ మెంటర్స్ ఉంటారనమాట. వాళ్ళని మనం అప్రోచ్ అయితే వాళ్ళు మన మెంటాలిటీకి, మన టాలెంట్‌కి, మన స్కిల్స్‌కి, మన పర్ఫార్మెన్స్‌ని అన్నిటిని బేరీజు వేసుకొని ఏ బిజినెస్ సూట్ అవుద్ది, నువ్వు ఏ బిజినెస్‌లో 100% రాణించగలవు అనే ఒక ఎస్టిమేటెడ్ ఏసి ఆ రిపోర్ట్‌ని మనకిస్తారు. ఆ రిపోర్ట్‌ని ఇస్తూ మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్‌ని మనతోనే స్టార్ట్ చేపించి దాని పొటెన్షియల్ మార్కెట్‌ని, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్‌ని ఎట్లా గ్రాప్ చేయొచ్చు, దాన్ని ఇంకెట్లా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని ప్రతి ఇన్పుట్‌ని మనతోనే చేపిస్తుంటారు. ఇవన్నీ మనకు పట్టవు. మనం ఏం చేయాలి? డబ్బుల్ని బయట అప్పు చేయాలి, ఎంతో కొంత అమౌంట్ తీసుకురావాలి, ఎక్కడో పెట్టాలి, సంవత్సరం లోపల మొత్తం చక్కెరెత్తేసి బయట అందరికి చూపెట్టాలి లాస్ వచ్చిందనేసి. సో, అంటిల్ అన్లెస్ ఈ పర్ఫెక్ట్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేయనంత వరకి ప్రతి ఒక్కరు బిజినెస్‌లో ఫెయిల్ అవుతారు. ఎవరైతే ఈ స్ట్రాటజీస్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేస్తారో, స్టెప్ బై స్టెప్ దీన్ని ఇలానే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారో, ప్రతి ఒక్క బిజినెస్ సక్సెస్ అవుతుంది. పానీపూరి నుండి డిస్నీ ల్యాండ్ వరకు ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతూ ఉంటది.